రాజకీయం అంటే ప్రజాసేవ కోసమే కానీ పదవులు పొందేందుకు కాదని, ఆస్తులు కాపాడుకునేందుకు కాదని, గెలిచిన తర్వాత పార్టీలు మారేందుకు కాదని కేపీహెచ్పీ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పద్మా చౌదరి ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీలో గెలిచి ఆర్థిక ప్రయోజనాల కోసం ఆస్తులు కాపాడుకునేందుకు పార్టీ మారిన వారికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని పద్మా చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ తరపున 114 డివిజన్ కేపీహెచ్పీ నుండి నామినేషన్ వేసేందుకు ఆమె కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా తాను తెలుగుదేశం పార్టీలో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం పనిచేశామని, తన సేవలను గుర్తించి పార్టీ తనకు టికెట్ కేటాయించిందని పేర్కొన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ఆమె డివిజన్ ప్రజలను కోరారు. अनुग्रह प्रसाद सिद्धिरस्तु शतमानं भवति सकायुष्येन्द्रियम् आयुष्ये మాకు అనాథల్లాగా వదిలేసి వెళ్ళిపోతున్నారు. గెలిచి అలా ఉండరు. ఖచ్చితంగా కార్యకర్తకి ఇస్తే నిలబడి పార్టీకి అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ హైదరాబాద్లో నిలబడాలంటే నాలాంటి వాళ్ళకి ఇవ్వాలి, కార్యకర్తలకు ఇస్తే నిలబడతారన్న ఉద్దేశంతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మా తెలంగాణ నాయకులు కానీ ఈరోజు నన్ను నిలబెట్టడం జరిగింది. మాట్లాడుతూ చెప్తున్నారు కోట్లున్న వాళ్ళే రాజకీయాలకి రావాలని. కాదు, ప్రజాసేవ చేసే వాళ్ళే రావాలి ముందుకి. ఒక ఆడపడుచుగా నీతి నిజాయితీగా 28 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఒకే జెండాని ఒకే నాయకుడిని నమ్ముకుని ముందుకెళ్తున్నా నాకు మీ అందరి అభిమానం ఆశీస్సులు కావాలని, దాన్ని మీరు ఓటు రూపంగా నాకు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క ప్రజలకి అంటే ప్రతి ఒక్క పౌరుడికి కూడా వచ్చి ఓటేసి మీ యొక్క ఓటు హక్కు వినియోగించుకుని సైకిల్ గుర్తుకు ఓటేయాలని, తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, మీ ఆడబడుచుని ఆశీర్వదించాలని చెప్పి పేరు పేరున మహిళలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చేందుకు మరొకసారి పార్టీకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.